42% బీసీల రిజర్వేషన్ అమలుకై తెలంగాణ యువజన సంఘాల సమితి రేపు జరిగేటువంటి బంద్లో సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరుగుతుంది. యావత్ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి బీసీలందరూ ఐక్యమైదాం, ఈ బంద్ను సంపూర్ణమైన విజయవంతం చేద్దాం. బీసీలకు సంబంధించినటువంటి మనుగడ ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితిలో మనమందరం కూడా ఐక్యమైనటువంటి పరిస్థితి వచ్చింది. దయచేసి నా మాట వింటున్న అందరూ కూడా ముక్త కంఠంతోని రేపు ఉదయం 6 గంటల నుంచి ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొందాం. ఉద్యోగాలకు సంబంధించినటువంటి జేఏసీ కానీ, అదేవిధంగా నిరుద్యోగులు కానీ, వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ బంద్లో పాల్గొని మన యొక్క సత్తాను చాటేటువంటి అవకాశం వచ్చింది. 56.33% ఉన్నటువంటి బీసీల యొక్క మనుగడ ప్రశ్నార్థకం, మన యొక్క అన్ని రకాలుగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది కనుక ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే మనమందరం కూడా ఐక్యాన్ని ప్రదర్శించేటువంటి అవకాశం వచ్చింది. దయచేసి నా మాట వింటున్న ప్రతి ఒక్కరు కూడా రేపు జరిగేటువంటి బంద్ను విజయవంతం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క గర్జన, బీసీల యొక్క ఆక్రందన, బీసీల యొక్క మనుగడ అనేటువంటి ప్రశ్నార్థం కాదు, 42% ఇచ్చేటువంటి విధంగా ఖచ్చితంగా ముందడుగేసేటువంటి ప్రయత్నం చేద్దాం అనేటువంటి విషయాన్ని కూడా తెలంగాణ యువజన సంఘాల సమితి తరఫున సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై బీసీ, జై జై బీసీ.